హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే ఇది ఏ ఛానల్లో పోస్ట్ అవుతుంది వెల్కమ్ టు మన ఛానల్. అండ్ అందరూ మేము బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం అని ఒక వీడియో పెట్టగానే అందరికీ నెక్స్ట్ ఇంకేదైనా క్వశ్చన్స్ అడగండి చెప్తాం అనగానే ఒక క్వశ్చన్ టాప్లో వచ్చింది ఏంటంటే శివ గురించి. శివ ఎవరు? శివ గురించి చెప్పండి. శివ ఎట్లా పరిచయము, శివ ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అని అడిగినారట. ఏందో నువ్వు అలాగా చెప్పు ఎందుకు అంత అతుతారా? నాకు కూర్చోలేదు ఏదైనా మాట్లాడాలా చెప్పు. ఎట్లా పరిచయం ఏంటి అండ్ ఇంకొకటి ఇవన్నీ ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వరకు మేము చెప్పలేమండి. వాడి వరకు వాడి బాగుంటే వరకు మేము చెప్పగలం. మాతో మా జర్నీ చేశారు కాబట్టి మాకు ఆ రైట్స్ ఉన్నాయి. వాడు మా వ్యూస్ కోసము వాళ్ళ డాడీ ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియోలు తీసేసి ఒక బ్యాక్గ్రౌండ్ సౌండ్లు పెట్టేసి ఒక సింపతికి పెట్టేసి వాళ్ళ ఇల్లు చూపించేసి మేము వ్యూస్ తెప్పించేసుకున్నాను టైప్ కాదు. వాడికి నచ్చితే వాడిని ఒకవేళ పెళ్లి చూపులకి ఇట్లా అడుగుతున్నారు ఇది అదని చెప్పి కూర్చోబెట్టి వాడు నచ్చితే వాడి నోటితో వాడు చెప్పనివ్వండి, లేదు అంటే లేదు, అంతేగాని మేము అట్లా యూజ్ చేసుకోము. ఆ టైప్ మేము కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక కమెంట్, మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అందరూ అడిగిన క్వశ్చన్, శివ ఎందుకు లేడు, శివాని ఎందుకు దూరం పెట్టేశారు, శివాని వాడుకుంటున్నారా, శివాని వదిలేశారా, శివ వెళ్ళిపోయాడు గొడవవాడి, శివాని మీకు వీడియోలకే కావాలి కానీ శివాని ఫంక్షన్స్లో రానివ్వరు. మంచి మంచి ఫన్నీ క్వశ్చన్స్ అడిగారు. సో వాటన్నిటికి కూడా రిప్లై ఇచ్చేదానికి ఈ వీడియో. సో అండ్ నిమ్మికి వాడు ఎట్లా పరిచయం అయ్యాడు ఇది అదన్నది నిమ్మి కొంత చెప్తాడు, నేను కొంత చెప్తాను. ఇవిడేం లేదండి, మీ అందరు తెలిసిండేది. నేను ఒక 3 years ఆల్రెడీ యూట్యూబ్లో చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడంతా బయట వీడియోలే కదా చేస్తున్నది. ఆ క్రమంలోనే ర్యాండమ్గా మనం ఎట్లయితే కొంతమంది ఇప్పుడు గని కానీ రౌడీ కానీ మస్తాన్ అన్న కానీ లేకపోతే దుబ్బ కిరణ్ కానీ ఇట్లా చాలామంది మీరు వీడియోలు చూసి వాళ్ళని ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ క్రమంలోనే ఇప్పుడు కూడా నేను బయట తిరిగినంటే అట్లా వాళ్ళు 10-20 మందిని మళ్ళీ నేను జల్లడ పట్టచ్చు. ఆ క్రమంలోనే ఈ అబ్బాయి పరిచయం కావడము, అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడము ఇట్లా వాచ్మ్యాన్ చేస్తున్నాడని నేను 2-3 వీడియోలు చేయడం జరిగింది. తర్వాత ఓ రోజు వాచ్మ్యాన్ అంటే వాళ్ళ నాన్న వాచ్మ్యాన్ చేస్తుంటే వీడు అక్కడ పోయి ఉండేవాడు ఖాళీగానే, ఏమేమి పని ఏం లేదు. ఆ క్రమంలోనే సర్లే మనకు కొద్దిగా క్లోజ్ అయినాడు. ఇంటికి రావడము ఈ పాపతో మాట్లాడటము అంత బాగుంది. ఓ రోజు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వద్దామని పోతే వచ్చినాము, అంత బాగుంది. ఆ బాబా 3,000 వాడు ఇంకా బాధలు చూడలేక 3,000 ఖర్చులకేమో ఇచ్చినట్టుంది పాప. నేనేమి ఆడ డీజిల్ కొట్టించుకునే కార్లు పని చేయాలని ఆ 3,000 నాకు ఇచ్చింది. వానికి ఇద్దాంలే మళ్ళా. అండ్ ఇంకొకటి నేను 3,000 అనే కాదండి, అప్పటికి మన దాంట్లో ఒక 5-6 వీడియోస్ చేశాడు, అది వాడికి తెలీదు. సో మనకి ఇప్పుడు మనకు వాడి నుంచి కొంత మనీ వచ్చింది అంటే మేము ఎవరికైనా కానీ డబ్బులు ఇచ్చేస్తామండి. ఎవరి కష్టం అది ఏదో ఒక రూపంలో మేము పెడతాం, అంతేగాని మేము వాడేసుకొని వదిలే టైప్ మేము కాదు. సో అట్లా మేము అప్పుడే సైట్ కొన్నాం, ల్యాండ్ కొన్న సిచ్యువేషన్లో మా దగ్గర మనీ లేదు. మనీ లేనప్పుడు ఒక సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, నిమ్మికి ఒక ఫ్రెండ్ ఉండే, వాడు ఏదో కేసులో ఇరుక్కున్నాడు. దాన్ని నిమ్మి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మీరు ఒకసారి మాట్లాడేది ఇది అదంటే నేను చెప్తే నిమ్మి వద్దు నిమ్మి అట్లా కేసులు మనకి ఎందుకు, వాళ్ళు ఏదో తప్పులు చేసింటే మనం దాని గురించి తిరగొద్దు అంటే నిమ్మి ఒక ఆవిడ ఫోన్ చేసింది కదా ఇది కదా అని చెప్పి నిమ్మి వెళ్ళినప్పుడు వాడు కూడా వచ్చాడు మాతో. వచ్చి రివర్స్ వచ్చినప్పుడు కెఫేలో కూర్చున్నప్పుడు వాడు చెప్పిన వర్డ్స్ నేను మీకు చెప్తాను. ఏమన్నాడంటే, అక్క నన్ను ఇన్సల్ట్ చేసేవాళ్ళు నా ఇంట్లో వాళ్ళు ఎందుకు అంటే నేను ఒక వర్క్ చేయనని. నాకు ఒకటి ఉంది ఏంటి అంటే, నేను ఏదైనా మా మమ్మీకి ఏదైనా కొనివ్వాలి అంతే కదండి. ఎవరైనా మనం ఫస్ట్ ఏమనుకుంటాం అంటే, ఇంట్లో ఎవరైనా పని చేస్తుంటే మనం ఖాళీగా ఉంటే ఏ పేరెంట్స్ అయినా తిడతారు, ఇంట్లో ఎట్లా వాళ్ళైనా ఎత్తేస్తూ ఉంటారు, చీప్ అయిపోతాం. ఖాళీ కూర్చొని తింటున్నాం అంటే అది ఏ ఫ్యామిలీ అయినా జరగవచ్చు. అట్లే వాడికి కూడా జరిగిండొచ్చు. సో వాడు నాకు చెప్పినప్పుడు నాకు అనిపించిన అవును కదా, వాడు కొద్ది డిఫెక్ట్ పొట్టుగా ఉన్న వల్ల, పొట్టి అంటే మరీ పొట్టేం కాదు, వాడు మంచి అంటే ఒక హైటే, ఎవరో ఒక అమ్మాయి సెట్ అవుతుంది, మంచి పెళ్ళి జరగవచ్చు, అంతా బాగానే ఉంటుంది. నేను అంటుంది అందరికన్నా కొంత ప్రాబ్లం ఉంది కదా. సో అందుకే ఏ వర్క్ చేయలేకపోతున్నాడేమో, చేయలేకున్నాడేమో ఇది అది అనుకోని నాకు ఆ కెఫేలో బాధ అనిపించింది. దాని తర్వాత నా దగ్గర మనీ లేదండి ఇచ్చేదానికైనా.
లేకపోతే అంటే రెవెన్యూ ఎట్లా వస్తుందో మీకు తెలుసు కదా, ఈ వీడియో ఈ మంత్ చేస్తే నెక్స్ట్ మంత్కి మనీ వస్తుంది. మాకు ఈఎంఐలు ఉన్నాయి, మేమేం రూపాయలు అంటే మేమేం డబ్బులు పట్టుకొని వచ్చి లేకపోతే అంత లగ్జరీగా ఏం లేవు కదా, మేమంతా రూపాయి కూడేసుకొని మేము అన్నీ కొనుక్కున్నాం. సో అన్నిటికి ఈఎంఐలు పే చేయాలి. సో ఈఎంఐలు పే చేసేకే మాకు మా యూట్యూబ్ రెవెన్యూ సరిపోయేది. సో అప్పుడు వాడు 6 వీడియోస్ చేసిన వెంటనే మనకి డబ్బులు వచ్చాయి కదా, అది నెక్స్ట్ మంత్ వస్తాయి. నేనేం ప్లాన్ చేసుకున్నానంటే ఓకే నేను వైజాగ్ వెళ్తున్నాను, ఆ టైంలోని నిమ్మిని ఏమన్నానంటే ఒకసారి శివగారిని తీసుకొని రండి అంటే వచ్చాడు. వాడు ఫన్గా ఉన్నాడు, అంతా చేసిన తర్వాత నాకు అది ప్రీవియస్ మనీ గుర్తుంది కదా, నేనేమనుకున్నాను వాడు ఏదో ఒకటి మనకి చేసిన దానికి కొంత ఏదో పేమెంట్, అది నేనేమి వాడికి 3,000 అని కాదు, నా దగ్గర ఉన్నది అదే అప్పుడు. సో అది ఇచ్చాను అనమాట 3,000 పెట్టుకొని. దాని తర్వాత వాడికి నాకు రెవెన్యూ వచ్చిన తర్వాత ఎంత ఇవ్వాలి ఏంటి అన్నది మాకు తెలుసు. కానీ వాడికి మా గురించి అర్థం కాలే, వాడు ఉన్న సిచ్యువేషన్స్ అట్లా ఉండిండొచ్చు, మనుషుల్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్లో వాడు లేకపోయి ఉండొచ్చు. ఆ 3,000 నేను ఇచ్చిన తర్వాత నిమ్మి కార్డ్స్ పని చేయలేదు, నేను ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల ఫ్లైట్లో ఉండడం వల్ల నాకు సిగ్నల్ లేదు, డీజిల్ అయిపోయింది. నిమ్మి ఏం చేసుకున్నాను సడన్గా ఫోన్ తీసుకొని ఏదో డీజిల్ వేయించుకున్నానంట. దానికి షాగడ్ ఏమనుకున్నాడంటే క్యాష్ తీసుకొని దానికి పోయి కాలనీలో ఏరియనాయలందరి దగ్గర 3,000 నాకు ఇచ్చిన 3,000 దుబ్బేసినాడు, కొట్టేసినాడు. నాకు ఒకటి అర్థం కాలే, అక్కిచ్చిన లెక్క ఎవరు లెక్క, అది ఎవరు లెక్క ఎవరు కొట్టేస్తారు? నన్ను అడుగుతారు వానికి 3,000 ఇచ్చింటే నువ్వు తీసుకున్నావు అంట కదా అని. ఎవరు 3,000 ఇచ్చినది అన్న ఆ బాబు ఇచ్చిందన్నది నేను సంపాదించిన డబ్బులోనే కదా, మళ్ళీ నేను కొట్టేయడం ఏముంటుంది? అప్పుడు తీసుకునేది మళ్ళీ నీకు 3,000 కాకపోతే 5,000 కావాలన్నా కూడా నెక్స్ట్ రోజే ఇస్తాంటి కదా, పోయి డబ్బులు అయిపోయేది అలా. వాడు అవసరం అట్లా ఉండొచ్చు, పక్కన వాళ్ళు అట్లా రెచ్చగొట్టిండొచ్చు, మనం చెప్పలేము. లేదు అదైతే వాడికి నచ్చలేదు ఆ క్షణం. అంటే మన గురించి ఎంతన్నా చెడ్డ చెప్పేస్తాడు. నేను ఎప్పుడు అబద్ధం ఆడి నీకు అది నా గురించి మీకు బాగా తెలుసు. అదైతే నిజమేనండి, ముందు వెనక ఆలోచించుకోవాలి. వెంటనే వాళ్ళ గురించి రిలేషన్స్ ఎట్లున్నాయని కూడా వాళ్ళకి ఎంత జరగచ్చు, మళ్ళీ పరిణామాలు వాళ్ళకి ఎంత మొగం చూపించుకోనే కాకుండా తట్లుంటాయనేది కూడా చేస్తాడు. నోటికి వచ్చింది యాడ్ చేసేస్తాడు. మళ్ళీ నేను చెప్పినానని అప్పటికి మాకు వాడితో ఎక్కువ బాండింగ్ ఏం లేదులేండి. ఇప్పుడు సొంత ఫ్యామిలీ వాళ్ళు మోసాలు చేస్తున్నప్పుడు వాడు డబ్బుల కోసం చూసుకోవడంలో తప్పేం లేదు. ఓకే నన్ను అడిగింటే అయిపోయాడు, బయటికి పోయి డబ్బులు కొట్టేసినాడు, డబ్బులు తినేసాడు అంటే నా డబ్బులు నేను తినేయడం ఏంటంటే నాకు బాధ వేసినప్పుడు. తర్వాత నేనేం కొద్ది రోజులు ఏం కలిసలేదు. నేను ఇంకోటి ఓపెన్ చెప్తానండి, నేను నా పొద్దు వాడిని వచ్చి నాతో ఉండరా అని అనింది లేదు, వాడు నా పొద్దు వెళ్ళిపోయినప్పుడు ఆగురా అని నేను అనింది అయితే లేదు. ఇది ఓపెన్ చెప్తాను. నేను ఎంతున్నా ఈ పాపతో మాట్లాడి వాడు వస్తా అంటాడు, ఈ పాపతో మాట్లాడి వెళ్ళిపోతాను. నేను ఈ పాప వాడు అట్లన్నా ఇట్లన్నా నేను ఎవరిని నేను కేర్. ఇంకోటి కొంతమంది డైలాగ్ కూడా పెడతా అంటారు, శివ దొరకడం నీకు అదృష్టము అని. దాని కూడా లైన్గా చెప్పని అది అయిపోయింది. దాని తర్వాత గ్యాప్ వచ్చింది ఒక 10 months అట్లా. దాని తర్వాత ర్యాండమ్గా తిని ఫ్రెండ్స్లో ఎవరో వాడు ఖాళీగా ఉన్నాడు ఇది అది అంటే మళ్ళీ నిమ్మి ఏం చేశాడంటే ఓకేలే అని చెప్పి వాడిని తీసుకో అన్నాడు, వచ్చాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అబ్బా తీసుకున్నారు వాడిని, ఏదో వాడి నుంచి మీకు ఏం యూజ్ లేకుండానే మీరు తీసుకున్నారా? అది నేను చెప్తాలేదు, నీకు చెప్పాను. నేను ఒకసారి చెప్పేస్తాను అదొకటి నా వర్షన్. యూజ్ లేకుండా తీసేసుకున్నారా, వాడితో ఏదో ఒక యూజ్ ఉంటేనే కదంటే. ఒకటి మీరు కూడా కొద్దిగా ఆలోచించండి. మాకు వాడితో చేసినప్పుడు ఏం మిలియన్స్ వ్యూస్ ఏం వచ్చేది, ప్రతి వీడియో మిలియన్స్లో పోయి మేమేమి లక్షలు వెనకేసుకోలేదు. వాడు ఇప్పుడు ఒకటి మాకేంటంటే అనంతపూర్లో అందరికీ రికగ్నైజేషన్ అయిపోయాడు నిమ్మి. సో ఆ టైంలో మాకు వీడియోస్ కావాలి, నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి సింపుల్ నేను చెప్తానండి, నేను అట్లా వాళ్ళని 10 మందినైనా నేను సెలెక్ట్ చేయగలను. ఎందుకంటే మీరు అందరూ చూసింటారు అప్పటికే పాత వీడియోలు. ఈడ కాబట్టి ఏ ఊరైనా నేను పోయి వీడియోలు చేయగలను, ఎంత కొత్త ప్రాంతమైనా కూడా నేను వీడియోలు చేయగలను. అట్లా మంచి వాళ్ళని నేను సెట్ చేసేయగలను, ఖచ్చితంగా కనుక్కోగలను. నా పని ఎట్లయినా ఒక్కటి ఇంత చేయడం నాకు ఒకటి ఏంద్రా అంటే ఇంట్లోనైనా కూర్చొనైనా కొద్ది చేసుకుని ఉంటుంది, అప్పుడు బయటికి పోయి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి వాడు వచ్చినాక నేనేం కారు కొనలే, వాడు వచ్చినాక ఏం కారు కొనలేదు, లేదా వాడు వచ్చినాక నేనేమి స్థలాలు కొనలేదు, అన్నీ నేను ఓన్గా బయట తిరుక్కుంటూనే చేసినాను. ఇంకోటి చెప్తానండి, బయట చేసిన వీడియోస్కి నాకు ప్రమోషన్స్ కూడా ఎక్కువ వస్తాయి, భారీ ప్రమోషన్స్ ఉండేవి నాకు బాగా వస్తాయి. నేను ఇంట్లో కూర్చొని చేసే వీడియోల కంటే నాకు అమౌంట్ బయట పోయి చేస్తేనే నేను ఎక్కువ సంపాదించగలను. ఇంకోటి బయట పోయి చేసే దాంట్లో ఏదో చెప్దాం మర్చిపోతే, బయట పోయి చేసేదానికి వచ్చిన ఖర్చు దాంతో పోల్చుకుంటే నేను ఈ ఇంట్లో కూర్చొని చేసే ఖర్చుకే ఒక వ్యక్తికి నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను. అమౌంట్ ఎంత అని చెప్పను కానీ
వాడి చీటీలు కట్టుకోవడానికైనా, అప్పులు తీసుకోవడానికైనా, వాడి బట్టలైనా, వాడి కటింగ్ అయినా, చెప్పులైనా, షూ అయినా, తిండి అయినా, అకామిడేషన్ అయినా, వాడి నుంచి వాళ్ళ ఊరికి పోవాలంటే 2500, 2800 స్లీపర్ బస్సులో పంపించి ఏసీ ఇట్లా ప్రతి ఒక్కటి అవి ఎంతుంటాయి ఖర్చులు అనేది పెట్టే వాళ్ళకి తెలుస్తుంది. సో వాడు ఒకవేళ మీరు జాబ్ చేసి కష్టపడి చదివిన వాళ్ళు కూడా ఓ 10,000, 20,000, 30,000కి మీరు మనం ఎంత కష్టపడాలనేది తెలుసు. ఎందుకంటే నేను కష్టపడినా కాబట్టి. కానీ వాడికి చదువు లేకపోయినా, కష్టం లేకపోయినా ఏమే వాడికి ఇప్పుడు వాడికి ఇంకోటి జాబ్ చేయాలన్నా కూడా ఆ ఫిజిక్ వాచ్మెన్ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఒక వాచ్మెన్ ఎందుకు ఇస్తారంటే ఆడ సెక్యూరిటీ పర్పస్, ఇల్లు కడతా అంటే ఆడ సామాన్లు ఎత్తపోకుండా కాపలా కాసేకో ఏదో పర్పస్ దానికి పెడతారు. సో ఇట్లా చిన్న పిల్లలు లెక్క ఉంటే దానికి కూడా తీసుకోవాలి. అండ్ ఇట్లా ఇప్పుడు మేము ఈ టాపిక్ చెప్పాల్సిన అవసరం కూడా మాకు ఎందుకు వస్తుందంటే మీ వల్లే సింపుల్గా మీకు చెప్పేస్తున్నా. ఏంటంటే కొన్ని మంది ఉన్నారు, ఇప్పుడు 40,000 మంది చూస్తారు వ్యూస్. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్పుకుంది, ఇప్పుడు ప్రెసెంట్ మనకు వచ్చే వ్యూస్ అవే కదా, 40,000 మంది చూస్తున్నారు అనుకోండి. అందులో పెట్టే కమెంట్స్ ఎన్ని 100. ఆ 100లో కూడా కమెంట్స్ అయ్యో పాపం శివ లేరు అని పెట్టేవాళ్ళు 30. ఈ 30 మందికి మాత్రమే చెప్తున్నాను నేను. ఎందుకంటే 40,000 మంది పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు సింపుల్ అయిన వాడు చెప్తాను, నేను లాభపడతానా, నాకు అదృష్టమా లేకపోతే ఆవక్కోనికి అదృష్టం అనేది. ఇప్పుడు నేను వాంతో చేసినా చెప్పినా ఇప్పుడు నాకు వచ్చే డబ్బుకి నేను ఇంకా 2 ఎక్కువ సంపాదించుకోగలను బయట చేస్తే వీడు. ఇంకోటి నాకు వీడికి కింద ఖర్చు పెట్టేది, వీడు చేస్తాడు నువ్వు ఖర్చు పెడతావు అనొచ్చు. ఒకటి నేను చేస్తాను ఖర్చు పెడతాను అనే మీరు ఎట్లా అనుకుంటారో, నా వల్ల యూజ్ ఉంది కాబట్టి, నా వల్ల లాభం ఉంది కాబట్టి, నాతో వానికి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాడు బయటికి పోయి వేరే చేసినా కూడా దాంట్లో 10% కాదు 5% కూడా సంపాదించుకోలేడు. కాబట్టి ఇది ఇక్కడ బాగుందని వాడు కూడా ఉండిండొచ్చు. అర్థమైందే. ఇంకోటి మీరు ఒకవేళ ఏమనుకుంటారంటే ఇట్లా వీడియోలో అయితేనే ఇట్లా కష్టపడుతున్నాడు, కష్టము 0.1% కూడా ఉండదు. నేను చెప్తాను, పొద్దున్న ఒకవేళ పనులు లేకపోతే పొద్దున్న నేను లేచిపోయి కుక్కలు అంతా పెంట ఉత్తి కోళ్ళు ఉంటే అవన్నీ క్లీన్ చేసుకునే బాధ్యత ఉంటుంది. ఈ బాబా వీళ్ళమ్మ లోపల పోయి పిల్లిలు వన్న ఎత్తి లోపలంతా క్లీన్ చేసే బాధ్యత ఉంటుంది. కుక్కల్ని వాకింగ్ తీసిపోయే బాధ్యత ఉంటుంది. ఇవన్నీ బాధ్యతలు అన్నీ ఉంటాయి. వాడు 10 గంటలకు లేస్తాడు. మీరేంటి ఫీల్ కాదని, మేమే కూడా ఈ ఊరు ఫీల్ కారు, మేము అసలు పట్టించుకోము. వీళ్ళింట్లో ఫీల్ కారు, ఎవరు ఫీల్ కారు. అయ్యో వాడు పడుకున్నాడే ఇది చేసాడా అని ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు వాని ఇష్టం అది. ఓకేనా. ఇట్లా నా వరకు ఏంద్రా అంటే నేను ఈ రోజు వాడు ఉన్నా లేకపోయినా కూడా నిమేష్ చౌదరి అనే దాంట్లో చేంజ్ ఏముండదు. ఒకవేళ నేను లేను అంటే ఎన్నో మంది వచ్చారు, ఎన్నో మంది వెళ్ళిపోయారండి. నిమేష్ అట్లే నేను వీని ఎందుకు చేస్తున్నా అంటే వాడు బతకే ప్రాబ్లం అవుతుంది, ఉద్యోగం చేసుకోవాలన్న ప్రాబ్లం అవుతుంది, ఓ జాబ్ చేసే కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మన దగ్గరే ఉంటే వాడికి అప్పులు తీరుతాయి, వాడు ఏదైనా డబ్బు రొంత వెనకేసుకోగలరు, వాడికి పెళ్లి చేసే కూడా మనకి ఉంటుంది. వాడు ఇంకా ఇట్లా ఫ్యూచర్లో మనతో మంచిగా ఉంటే ఓ ఇల్లు కట్టించే కూడా అనుకున్నాం. నేను అది చెప్తా, మేము అనుకున్నాం. అది అవతల వ్యక్తి ఆధారపడి ఉంటుంది, వాడి మనస్తత్వం బట్టి, వాడు చేసే బిహేవియర్ బట్టి ఉంటుంది. నేను జెన్యూ ఉన్నాడు అనుకోండి, వాడిని నేను ఎంతనే చేస్తే ఇట్లా వాళ్ళకైనా. కానీ మన దగ్గరే నక్క చిత్తులు చూపిస్తే నేను చేయను ఓపెన్ చెప్తాడు. ఇప్పుడు నాకు వాడు ఉండడం వల్ల నేను కేవలం బయటికి పోయే అవసరం లేకోకుండా ఒక్కటే నాకు యూజ్ ఉంది, అంతకు మించి వేరేది లేదు. వాడికి లైఫే నిలబడుతుంది. ఈరోజు వాళ్ళ బంధువుల్లో వాడే చెప్పుకుంటూ వస్తాడు, నా బంధువుల్లో నాకు చులకని చూస్తారు, నా మర్యాద తీరు, నాకు ఈ పొద్దు వానికి నలుగురిలో పేరు వచ్చింది, అంత మంచి బట్టలు వేసుకుంటున్నాడు, వాడికి బంగారు ఇచ్చినాము, వాడు చీటీలు కట్టుకుంటున్నాడు, వాడు అప్పులు తీసుకుంటున్నాడు, ఇవన్నీ వానికి వచ్చింది నేమంటే బికాజ్ ఆఫ్ నిమేష్ చౌదరి. అంతే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కాకుండా వాడు వేరే వాళ్ళ దగ్గర పోతే ఈ రకంగా ర్యాప్ ఎవరికన్నా వస్తుందో లేదు నాకు తెలియదు. ఇంత మైండ్లో కంటెంట్ క్రియేట్ చేసి చేయాలనుకుంటే అంత ఆశామాషి కాదు. నేను నా గురించి గొప్పగా చెప్పుకోవడం లేదు. గలీజీ చేయాలంటే 190 చేయొచ్చు, కానీ గలీజీ చేయకుండా చేయాలంటే కనీసం 1500, 1600 వీడియోలు చేసినానంటే గలీజీ లేకోకుండా నేను ప్రౌడ్గా చెప్పుకోగలను. నేను ఇప్పుడు ఏ ఊరైనా పో, వానేమో బాజరాని ఊర్లో ఇడిచిపెట్టినా కూడా నేను వీడియో చేస్తాను. ఎందుకంటే నా కాలంగా నేను నిలబడగలను, నా మీద నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది. అండ్ ఇంకొకటి, శివాని తెచ్చుకోవడానికి రీజన్ ఒకటి ఉందండి. ఎందుకంటే నిమేష్ బయటికి వెళ్ళి చేస్తాను అని నిమేష్ అనుకున్నా కానీ అది నా వల్లే అండి. ఎందుకు అంటే మేము ఉండే ఇంట్లో ఒక దెయ్యం ఉండేది,
మీకు పండుగ ఉంటుంది కానీ అది రియల్. అప్పుడు షిఫ్ట్ అయిపోవచ్చు వీడియోలో కూడా పడింది చూడండి. దెయ్యం ఉండేది, నేను ఒక్కరిదాన్ని ఉండలేకపోయేదాన్ని. ఆ టైంలో నాకు షివర్ అయ్యేదాన్ని, నా మీద అంటే గాలి పడేది. ఇవన్నీ చెప్తే మీరు నమ్మరు కానీ అదే వాస్తవం అండి. అనీఫ్ గాడు వచ్చి నాకు తోడు ఉండేవాడు, అడిగి నేను మొక్కుకోవాలి నిజంగా. సో వాడు వచ్చి నాకు తోడు ఉండేవాడు. సో అట్లా ఉండే సిచ్యువేషన్లో నేను నిమ్మికి ఇంట్లో నుంచి బయట పంపించాలంటే నాకు భయపడేదాన్ని. వెళ్తానంటే గోల పెట్టేసేదాన్ని. సో నిమ్మికి ఏమనేదాన్ని, నిమ్మి నువ్వు ఇంట్లో చేసుకొని మీ ఏదో ఒకటి చేసుకొని మీ అని చెప్పేదన్నమాట. సో అట్లా అని మేమేం చెప్పాము శివగాడికి అంటే, శివ నువ్వు మాతో ఉంటావా అంటే ఈ ఇంట్లో కొద్ది భయంగా ఉంది, సో మా ఇంట్లో వచ్చి నువ్వు ఉంటావా, ఉంటే మీకు ఎంత అని ఇస్తామని చెప్పి తీసుకొని వచ్చి పెట్టుకొని మేము వీడియోలు చేసాం. అర్థమవుతుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే మేము ఆల్రెడీ చెప్పాము ఇట్లా చేయాలనుకుంటున్నాం ఇది అని వగేరా మేము అంతా వాళ్ళ ఫ్యామిలీకి అంతా చెప్పడం వలన వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ వాడికి తెలియదు. అర్థమవుతుంది కదా మీకు మొత్తం. అండ్ దాని తర్వాత వాడు ఒక్క పని కూడా మేము చేయించుకోము, మాకు అవసరం కూడా వాడు చేయడు, మేము ఎందుకు చేయలేదు అని కూడా అడగం. ఒకరోజు అది నాకు హట్టింగ్, నాకు వాడికి కొంత బ్రేక్ అయింది. నేను అనంతపూర్లో ఉన్నంత వరకు శివగాడిని నేను ఇక్కడ వరకు పెట్టుకున్నానండి. ప్రామిస్గా నేను చెప్పాలి, చెప్పకుండా ఉందాము వాడిని ఎందుకు బ్యాడ్ చేయడం అని నేను అనుకున్నాను. కానీ చెప్పాలి, వాడికి కూడా తెలియాలి. రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడం చాలా కష్టమండి. ఒక్కసారి బ్రేక్ అయితే అది అతుక్కోవడము చాలా. నేనైతే వాడు చూసిన మొదటి రోజు నుంచి వాడు జాదుగాడే అని నాకు తెలుసు. జాదు అనుకోండి అండి. అమ్మాయికి ఎట్లుంటుందంటే ఒకరితో అటాచ్ అయితే మనకు ఆ ప్రేమ ఉంటుంది. నేను అనీఫ్ గారిని కానీ శివ గారిని కానీ ఒక మన బ్రదరే, ఇంక సొంత బ్రదరే అని ఫిక్స్ అయిపోయి, నేను అనంతపూర్ ఉన్నంత వరకు నాతో బాగానే ఉన్నాడు, నేను వాడితోనే బాగానే ఉన్నాను, నేను వాడు బాగా చూసుకున్నంత వరకు వాడు నాతో బాగానే ఉన్నాడు. అంటే ఇప్పుడు బాగా చూసుకోవట్లేదని కాదు, అంత అక్క అని అంత మా ర్యాపో చాలా బాగుండేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి బిహేవియర్లో ఎట్లా చేంజ్ అంటే, మీరు నన్ను ఉండమన్నారు అక్కడ అంతే, మీరు ఏ పని చెప్పకూడదు నాకు. నేను ఏ పని అంటే ఒక రోజు నువ్వు చెప్పదు, నేను చెప్తా కామెడీగా ఉంటుంది. ఒకరోజు ఆడ ఇంటి వెనకాల పని జరుగుతుంది, చైర్ వేసుకొని బయట కూర్చోపరా అయిన దానికి పోయి కూర్చున్నాడు. ఒక అర్ధగంట ఏమో, అర్ధగంట కూర్చొని మళ్ళీ వచ్చినాడు. నేను ఏరా పోయి కూర్చోపోరాడా కొంచెం చూడకూడదాడు అంటే, నేనేమన్నా పని చేసేకి వచ్చినా నీ దగ్గరికి అన్నాడు. మంచిగా బాగానే అన్నాడులే అనుకొని ఇంకా దాంతో స్టార్ట్ అయ్యి ఏమైందంటే లాస్ట్కి అది అలాగయింది. దాని తర్వాత నేను అడిగాను, ఎందుకంటే వాడు నన్ను ఎప్పుడు ఏమంటాడు, అక్క నువ్వు నా వెనక ఉంటే చాలక్క, నువ్వేం చెప్తే అదే అంటే నాకెట్లా ఉంటుంది. అయ్యో స్టార్టింగ్ నుంచి చెప్పిండే ఆ రోజు క్లారిటీ వచ్చింది. సో అక్కడ కొద్ది బ్రేక్ అయిందండి వాడితో. అలా అని చెప్పి వాడిని నేను అసహించుకోవడం అట్లేం లేదు, ఇప్పుడు చెప్తా. సో అప్పుడు ఏమైందంటే, ఏంట్రా శివ అలా చెప్తున్నావు, ఏం పని ఆ మాత్రం వెళ్ళి కూర్చో, పని అంటే అక్కడ పని కాదు కూర్చోవడమే, అంటే పని జరుగుతుంటే పిల్లలు ఉన్నాయి అక్కడ చూసుకోవాలి. నేను ఒకటి చెప్తాడు సింపుల్. ఇప్పుడు మనం ఎవరింటికి పోయినా కూడా పని చేస్తా అంటే మనం చేస్తాం. ఇప్పుడు వీడు వచ్చినాడు, వీడు తినిండే ప్లేట్లు కడగాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది, బట్టలు ఉతకాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది అని అనుకుంటే అది బాగుండదు కదా. ఇప్పుడు వాళ్ళు సొంత ఇంట్లో పిల్లలు లెక్క చూసుకొని తిన్నా శివ రా తిందురా కూర్చుందిరా అని నీకు అంత ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు 10 గంటల వరకు కూడా కసు నూక్కోకుండా నిద్రపోతానా, ఎవరు పట్టించుకోకుండా, ఎవరు హ్యాపీగా వాడు ఏదో పిల్లోడని అంత నీకు ఇచ్చినప్పుడు కనీసం నీ వంతు నువ్వు వాళ్ళ నుంచి ఒక 10% లవ్ రాకపోయినా కూడా నాకే అనిపిస్తుంది ఏంటంటే, నేను జెన్యున్గా లేనా అంటే, మనం జెన్యున్ లేవా, పక్కనోడు అంత జెన్యున్గా ఎందుకు లేడు అని. అప్పుడు నేను అన్నాను, అదేంటి శివ ఎల్లో అనలేవు అంటే, నేను చెయ్యను. నేను అన్నాను, అంత బాగా చూసుకుంటున్నామే ఇది అదంటే చూసుకోమన్నానా, నాకేం అవసరం. ఇట్లాంటి రిటర్న్ ఆన్సర్స్ వచ్చేసరికి నాకు హార్ట్ బ్రేక్. కాదరా అంత బాగా చూసుకున్నాను, ఎవరు చూసుకోమన్నారు, కాదరా అప్పులు వినడం ఎవరు ఇమ్మన్నారు, నేను అడిగినా అని డైలాగ్ వేసినాడా. అది కొద్దిగా మ్యాటర్ అవుద్ది పెద్దగా అయితే. ఏంటంటే నేను కొద్దిగా మెంటల్ అవుతా అప్పుడప్పుడు. నాకు ఇట్లా పొగురు సమాధానాలు ఇస్తే వాళ్ళకి ఏడు నుంచి ఏడుకు వచ్చినారు అనేది స్థాయి మర్చిపోయి, మనం ఎట్లా కష్టపడినా మర్చిపోయి తలపొగురు ఎక్కి మాట్లాడితే, నా దగ్గర చెప్పిన మాటలకి ఇప్పుడు ఒక 1 ఇయర్కి నువ్వు మాట్లాడే మాటలకి చాలా డిఫరెన్స్ వచ్చేసరికి అనిపిస్తుంది, అసలు వీడితో మనం అనిపించుకునే స్టేజ్కి వచ్చావా అనిపిస్తుంది. ఈ బాబానే నాకు పొద్దున్న తిండి కూడా పెట్టరు మీరు, అవ్వా జోక్ అదైతే వద్దురా నైనా స్వామి అంటే ఒకటి చెప్తానండి.
ఇప్పుడు ఒకేసారి ఇంట్లోకి ఒక 10 మంది 12 మంది ఉండిపోయినామంటే ఇప్పుడు మా పిన్ని కొడుకులు ఇక్కడే ఉంటారు అమ్మ దగ్గర, పిల్లులు వచ్చేసినాయి, కుక్కలు వచ్చేసినాయి, మా డాడీ మా మమ్మీ మా డాడీ అందరూ ఒకే ఇంట్లో. నేను ఒక్క పని చేయనండి పందిలాగా, అందుకే ఇట్లా ఊరిపోయి నన్ను నేనే తిట్టుకుంటా. ఇట్లా ఉన్నప్పుడు ఒక్కదే హ్యాండిల్ చేసుకోవాలి అన్నప్పుడు టైం కొద్దిగా లేట్ అవుతుంది. మనం ఫుడ్ తెప్పుకొని మేమేమైనా ఫుడ్ తినేసి వాడికి తిండి పెట్టలేదా? అది ఒకటి మనం పూర్వం ఏంది, మనం ఇప్పుడు ఉంటానేది ఏందనేది కొద్దిగా ఉండలేదు మైండ్లో. అది ఇంకోటి అది అట్లే పెద్దగా ఇంకా మీకు చెప్తే షాక్ అవుతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసుకుని నన్ను ఏమో చేసేస్తారు ఇక్కడ వీళ్ళు, నాకు అది ఇది అని చెప్పినాడు. ఎందుకంటే ఎంత పోయిందంటే అది నేను ఇప్పుడు వెళ్ళిపోతా అంటే ఇప్పుడు వెళ్ళిపోయి పక్కన కాదు కదరా ఊరు, ఒక 50 కిలోమీటర్లు అయితే పోయేకైతుంది, నీకు బుక్ చేస్తాము టికెట్ రేపు అట్లా నువ్వు పోతున్నాను. ఎందుకంటే ఏనాబొద్దు ఉండను, ఏనాబొద్దు రానప్పుడు నేను రానన్ను. ఈ బాబుకే ఫోన్ చేసి అక్క నేను అన్న కాలు పట్టుకుంటా, నేను మీ దగ్గరికి వచ్చేస్తా, నేను బయట బతకలేకపోతున్నాను అని చెప్పి. దీనికి ముందే అనంతపూర్లో ఉన్నప్పుడు చెప్పాను కదండి మా స్టోరీలో, అప్పుడు నాకు హెల్త్ బాగోలేనప్పుడు కూడా వెళ్ళిపోయినప్పుడు నేను అన్నాను శివ రారా నాకు బాగాలేదని. నేను అంటే లోన్లీ ఫీల్ అయిపోయానండి. ఎంత ఒక మనిషి రోజు ఉండి మనతో లేడు అన్నప్పుడు మనకు లోన్లీ ఫీలింగ్ ఉంటుంది. ఆ టైంలో నేను ఫోన్ చేసి రా అంటే నేను రానక్క అనేసాడు. అయిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడు అని ఒక 1 మంత్ తర్వాత ఫోన్ చేసి నాకు ఏమేమి ఇప్పాడంటే ఇట్లా ఒక అమ్మాయి కోసం వెళ్ళిపోయాను ఇది అదనని, అది మోసం చేసింది అక్క, నేను వచ్చేస్తాను అక్క ప్లీజ్ అక్క ఇదక్క అదక్క అంటే నిమ్మ ఏమన్నా రానిచ్చుకోను, నాకు వద్దు ఇది అదనంటే మా నాన్నతో నేను కూర్చోబెట్టి మా నాన్నకి సర్ది చెప్పి ఇద్దరు కలిపి అంటే అంత వాల్యూ ఇచ్చేవాడిని. రానిలే వాడు మనల్ని నమ్ముకున్నట్టున్నాడు రానిలే అని చెప్పి తీసుకొచ్చుకున్నా. డబ్బు కంటే మనిషి ప్రవర్తన మనిషి నిజాయితీకే వాల్యూ ఇస్తాను. వీళ్ళకి ఎంత నన్ను రిక్వెస్ట్ చేసుకున్నానంటే వాడిని పిలిపిస్తాంలే, వాడు రానిలే, వాడు అడుగుతాడు, వాడు ఫోన్లు చేశాడు. ఇంకొకటి మా డాడీ కనీసం శివగడ ఎట్లుంటాడో కూడా తెలియదండి. అలాంటిది వచ్చిన 20 రోజులకే నువ్వు ఈ బిహేవియర్ చేస్తే నాకు తల తీసేసినట్టు అయిపోయిందండి. ఒకటి చెప్తా, ఇప్పుడు నా ఇంటికి నేను నమ్మి తీసుకొచ్చాను, నేను ఎవరిని తీసుకురాలి కానీ నేను తీసుకొచ్చినప్పుడు నువ్వు చేసిన ఆడ్ బిహేవియర్ ఆడ్ ఆన్సర్లకి నాకు తల తీసినట్టు అనిపించి నేను కూడా చాలా మాట్లాడినాను వాడిని. అనకూడదులేండి, నేను కూడా అప్పుడు చాలా తప్పు చేశాను. అంటే ఎంత అంటే వాడు అనిన తర్వాత జరిగినాక ఆ కోపంలో అనిండే అంటే ఎందుకు అంటే నేను ఎక్కడ ఫోన్ రికార్డ్ చేసేసుకుంటానని వాడికి ఎంత తెలివి చూడండి. నేను ఎక్కడ రికార్డ్ చేసేసుకుంటానని నేను అడిగిన క్వశ్చన్స్ ఒక్కదానికి కూడా ఆన్సర్ ఇవ్వకుండా ఏది చేయకుండా కామెడీ కూడా చెప్తాడు అండి. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి 100 ఫోన్ చేయించండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్కి పంపించి నాకు ఫోన్ చేయించినారు. అప్పుడు ఎంత హట్టింగ్ ఉంటుంది చెప్పి మేము మోసాలు చేసా మేము దారుణం చేసాం. ఇప్పుడు మీరు పెట్టే కమెంట్స్ వల్లనే మేము ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, లేకపోతే మాకు అవసరం కూడా లేదు ఇవన్నీ. వాడు కాలం మీద నిలబడినా నలుగురిలో మర్యాద వచ్చింది ఏదంటే అది కేవలం నేను చేసిన దాని వల్ల. నాకు వాడి నుంచి వచ్చిన దానికి సేమ్ యాస్టీజే బయట అది చెప్పాలంటే ఇంకా ప్రమోషన్ ఇంకా ఎక్కువ వస్తుంది నాకు బయట మీరు చూసుకోవచ్చండి. వాడు వచ్చినప్పటి నుంచి మేము ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు అంటే మేము ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు ఎందుకు మర్చిపోయాను, నేను కూడా ప్రమోషన్ యాడ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ మేము మర్చిపోయాం. సో మాకు స్పెషల్గా ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేస్తుందని మీరు అనుకోవడానికి ఒక భ్రమలో ఉన్నట్టు. ఇప్పుడు నిమ్మినే ఆలోచించుకోవాలి, ఏదైనా ప్లాన్ చేయాలి, కాన్సెప్ట్లు ఇది అది అంటేనే నిమ్మి. ఇప్పుడు నాకేముందని నేను తిట్టేస్తాను. ఇప్పుడు ఒకటి నన్ను తిట్టించుకునేకి నన్ను తిట్టమంటే నన్ను 2 ఏళ్ళు కొట్టమంటే నా కాలర్ పట్టుకోమంటే 100లో 90 మంది చేయగలరా పని. కానీ ఆ సబ్జెక్ట్ని ఆన్ ద స్పాట్ క్యారీ చేసుకుంటూ పోయేదాన్ని మెయిన్ అంటారు దాన్ని, అర్థమైందా? ఇంకోటి నాకే ఫోన్ చేపిస్తా నేను షాక్ అయినా. నేను షాక్ అంటే వీళ్ళని షాక్ అప్పుడు కోపం వచ్చింది నాకు. వీళ్ళకైతే ఫిలమెంట్లు ఎగిరిపోయిన అందరికీ. నాకు తెలుసు వాని గురించి, నేను పెద్ద చేస్తే నేను మాట్లాడితే ఇది పరిస్థితి సార్ ఇట్లుంది, ఇప్పుడు ఈ నుంచి పంపించాలంటే ఇప్పుడు కాదు, కావాలంటే రేపు పంపిస్తా, నేను ఎవరో కాస్తా ఇట్లా చేస్తాను అంటే వాళ్ళు అవును చూస్తాలే నేను అంటే చూస్తాం మేము వీడియోలు, ఓకేలే అయితే పంపించాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆ టైంకి స్టేషన్ పంపించినారు. వాళ్ళు కూడా చాలా భయపడిపోయినారు. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఊరికాని ఊరు వెళ్ళి 20 రోజుల్లో వాళ్ళు కూడా లేరు రావడానికి, నేను దగ్గర కాదు, అయ్యో ఆ పిల్లోడు ఎందుకు ఫోన్ చేశాడో అని భయపడిపోయి ఉంటారు వాళ్ళు కూడా. చెప్తాను టెన్షన్ పెట్టద్దురా, ఎందుకు పెడతాను, ఇప్పుడు నేను ఎవరేమన్నారు నువ్వు పోవాలనుకుంటే నేను ఏనా పొద్దు నేను ఉండరా అని అనలేదు, నువ్వు పోతే నువ్వు రారా అని లేదు, నువ్వంతా నువ్వే ఫోన్లు చేస్తావు, నా పరిస్థితి బాగాలేదు, నాకు చాలా ఘోరంగా ఉంది, మళ్ళీ నేను బయట వాల్యూ నాకు లేదు, మా ఇంట్లో పట్టించుకోవడం లేదు నాకు. అదే టైంలో అమ్మాయి గురించి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఇక్కడికి వచ్చి 2 బంగారాలు పెట్టేసుకున్నాడు. కేవలం ఒక 20 రోజులు నాతో లేకపోయి 2 ఉంగరాలు పోయినాయి. ఆ సివిల్ ఎత్తరుడు 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అట్లయింది పరిస్థితి. నేను గొప్ప అని చెప్పుకోవడంలే, కానీ నీకు రూట్ మార్గం దొరకడం చాలా కష్టం ఇప్పట్లో. ఇంకోటి
ఆ వైజాగ్ రాకుండా వెళ్ళిపోయినది కూడా ఏంటంటే సింపుల్, 3 రోజుల నుంచి నేను జ్వరం వచ్చి ఫుల్ పడిపోయినాను. కోల్డ్ని పొద్దున్న లేచి ఇడుసురా అని దానికి నేనేందుకు ఇడుసల్లా కోల్డ్ నాకేమో నేను వెళ్ళిపోతా అన్నాడు. ఈ పాప బయట ఇంటి బయట కళ్ళు తిరిగి వాంతింగ్ కప్పుకొని వాళ్ళంతా ఫోన్ అట్లా పడిపోయింది. పడిపోయి నేను 3 రోజుల నుంచి లేలేక నేను పడిపోయినాను. ఆ చిన్న కారణానికి మా నాయన నేను పోయేస్తాను మీరు అనుకోవచ్చు. నేను అందుకే ఆ రోజు నుంచి వాడిని మాత్రం ఎట్లా తిరిగి పిలిపించినావు బాగుండదని నేను ఈ పాప ఫుల్ చెప్తే నీ పాప మాట వినడం లేదని వాళ్ళ నాన్నతో చెప్పించి. అంటే ఇది జరగలేదు కదండి, ఇక్కడికి వచ్చిన తర్వాతే వాడికి పోలీస్ ఫోన్ చేయండి అని జరిగింది. కానీ దాని ముందంత వాడు ఏదో ఇన్నోసెంట్గా ఒక ఆడపాపని ఏదో అట్లా చేసి వెళ్ళిపోయాడులే, వాడు ఏదో పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోయాడులే అని ఇదిలోనే ఒకటి నిజంగానే ఓ పాప నన్ను లేపుకోకపోతే ఎవరి నుంచి పట్టుకుంటారు? వాడు అది కూడా చెప్పాం వాడికి, మేము నన్ను పట్టుకుంటారు. నీతోనే కదా ఎప్పుడు ఉండేది, యాడిపోయినారు చెప్పాలి. కనీసం ఏం చేస్తానని చెప్పాలా. పోనీ లేచిపోయేదానికో దీనికో అక్క 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 సొంత అక్క అంటాను. నీ సొంత అక్క ఇంటి బయట కళ్ళు తిరిగి వామిటింగ్ కలుపుకొని పడిపోతే నువ్వు ఆ బాబు ముందర నేను పోయేస్తాను, నా స్వార్థం నాకు ముఖ్యం అనుకుంటే ఎందుకు ఇట్లా వాళ్ళే అనుకున్నాను. నేను వాడిని ఎప్పుడూ నెగిటివ్ అనుకోను. నేను నిజం చెప్తా, వాడు నిజంగానే ఒక తమ్ముళ్ళ లెక్క చూసినా. నేను ఫ్యామిలీలో అందరూ కూడా వాడి నిన్న మంచిగానే ఉంటారు. ఇప్పుడు కూడా చెప్పా, ఇప్పుడు కూడా వాడికి ఏదైనా వాడికి ఏదైనా ఏంటంటే ఒక 5 రోజులు 3 రోజులు మాట్లాడుకోలేదంటే 4వ రోజు ఆడ పిలిస్తే నేను మాట్లాడేస్తాను. నేను మళ్ళీ క్యారీ చేయను, నాకు అంత మంచి ఇది ఉంది. ఇప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం ఏదో వస్తుందంటే మేము బ్యాడ్ అవ్వమండి. మేము జరిగింది ఒకవేళ మేము నిజంగా తప్పులు చేసి ఉంటే మేము బ్యాడ్ అవుతాం. మేము ఎవరి సొమ్ము తినుకుంటూ కూర్చోవడం చేయలే. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పటికి కూడా వాని వల్లనైనా లేకపోతే నా అవసరం బట్టు అనుకుంటానా కూడా నేనేం పట్టించుకోను. ఎందుకంటే వాడి వల్ల నా వల్ల వానికి ఎంత లబ్ధి ఉందనేది నాకు తెలుసు. వాని వల్ల నాకు లబ్ధి ఏంటంటే కేవలం ఇంటికాడ కూర్చొని వీడియో చేసేది తప్పితే వేరే లబ్ధి ఏమి ఉండదు. దానివల్ల బయటికి పోయినా కూడా నాకు దాని మించి డబ్బులు సంపాదించగలను, దాని మించి ప్రమోషన్లు వస్తాయి. ఇప్పుడు వచ్చి కేవలం వాడు 20-30 వేలు వస్తున్నాయి వ్యూస్తో మేము కోట్లు సంపాదించేస్తాం, లక్షలు సంపాదించేస్తాం. మీరు కమెంట్ చేయండి. మాకు ఈ ప్రమోషన్స్ ఎందుకు అడుగుతున్నామో తెలుసా? మీకు వచ్చే రెవెన్యూ చాలా తక్కువ కాబట్టి మేము ఆ ప్రమోషన్స్ అయినా మాకు హెల్ప్ అవుతుంది అలా అని చెప్పి మేము ఫేక్ ప్రమోషన్స్, బెట్టింగ్ ప్రమోషన్స్, ట్రేడింగ్లు ఇవి అవి ఏం చేయట్లేదు. యూజ్ అయ్యింది చేస్తున్నాం తప్పితే ఇంకేది అంటే చేయట్లేదు. అలా అని ఒకటి నేనేం లేని దాన్నేమో మేము యూట్యూబ్ మీద బతకాలేమో అని అనుకోవద్దండి. మేము బాగా సెటిల్డ్, కానీ నిమ్మి కాళ్ళ మీద బతకాలి కాబట్టి అది యూట్యూబ్ సోర్స్ కాబట్టి అంతే. నాకు నా పేరెంట్స్ నాకు చాలా బాగా ఇచ్చారు. మేము వెల్ సెటిల్డ్. నా ఫ్యామిలీది కూడా చూపిస్తాను. మా పొలాలు, మా ఊళ్ళు, మా ఇల్లులు అన్నీ మీకు చూపిస్తాను. మేము ఎట్లున్నామో మీకు అర్థమవుతుంది. ఇక్కడ నిమ్మి తన కాళ్ళ మీద తను ఉండాలి తప్పితే నిమ్మి ఏదో నేను సెటిల్ కదా అని నా మీద వచ్చి తినే టైపు తను కాదు. సో అది మీరు అర్థం చేసుకోండి. అందుకు మేము ప్రమోషన్స్ కానీ వగేరా కానీ ఇది అది ఎందుకు చేస్తున్నాము అన్నది. అండ్ అలా అని చెప్పి వాడితో ఇన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, వీడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు కదా అని చెప్పి మేము ఏ రోజు వాడిని గెంటే లేదు. అది వెళ్ళిపోరా నీతో ఏంటి నీ వ్యూ అంటే మేమైనా అనుకోవచ్చు కదా, వీడితో ఏం యూజ్ ఉందిలే ఏంటంటే ఒక్కడు మనల్ని వాడికి అప్పులు ఉన్నాయో ఏదో ఉన్నాయి తీర్చుకున్నంత వరకు ఉంటాడో ఉండడో అది వాడి ఇష్టం. వాడికి ఎంతవరకు ఉండాలనిపిస్తే అంతవరకు ఉంటాడు. వాడికి ఎంతవరకు ఉండాలనిపిస్తుందో వాడు ఏదో అప్పులు తీసుకోవాలని అంతవరకు ఉన్నాడేమో, లేకపోతే బయట ఏదో ఆప్షన్ లేక ఉన్నాడేమో. ఇంకొకటి ఇప్పుడు వాడు పని చేసినా పని చేయకపోయినా ఇంట్లో మనిషి ఉన్నట్టు ఇంట్లో మనిషి. ఒకటి చెప్తాను చూడండి, వాడు అంతగా రియాక్ట్ అవ్వడానికి వాడి మనసుకి వాడే అడుక్కోవాలి. ఎందుకంటే నాకేం తక్కువ చేస్తున్నారు ఎవ్వరు వాడిని ఏం చేయరు. వాడే గెలుక్కొని వాడే ఏదో పురుగు తెచ్చేసుకొని వాడే సైడ్ అయిపోతాడు, వాడే లోన్లీగా ఉంటాడు, వాడే పక్కకు పోతాడు. అప్పుడు నేను పోయి వాడిని అడగలేను కదండి, ఎందుకురా అని బతిమాలుకోను కదా. నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. 1 సారి 2 సార్లు 3 సార్లు చూస్తాం. అదే ప్రతిసారి జరిగిందంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నేను ఒకసారి చెప్పాలంటే నిమ్మి వాళ్ళు అన్నాడు అసలు నా వల్లనే శివ ఉన్నాడు. శివ ఉన్నాడు అంటే అది నా వల్లనే. అది వాడు మర్చిపోయి ఉండొచ్చు. ఒకటి మనం ఏదైనా జరిగింది, మనకి ఏదైనా హెల్ప్ అవుతుంది, మనకు ఒక దగ్గర రెస్పెక్ట్ లేదు, ఒక దగ్గర రెస్పెక్ట్ ఉంది, మనకు ఒక పేరు వస్తుంది, మనం ఒక స్టాండర్డ్లో ఉంటున్నాం అంటే ఎవరి వల్ల అనేది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలండి. అదే కాదు దగ్గర పోయినా కూడా ఒక పూట మన అన్నం తిన్నా కూడా రుణం ఉండాలా మనం. అది గుర్తుపెట్టుకోలేదు అంటే వాడి మనసుకి వాడే అనుకోవాలి జీవితంలో. ఇప్పుడు మేము వాడిని బ్యాడ్ చేయట్లేదు. వాడు ఎందుకు అట్లున్నాడని వాడే క్వశ్చన్ చేసుకోవాలి. వాడు ఏమేమి డ్రామాలు జరుగుతాయో వాడి మనసులో నాకు అర్థం కాదు. వాడు ఏమేమి అనుకుంటాడో, వాడు ఎందుకు ఏం చేస్తాడు, ఏం తక్కువైందని అట్లా బిహేవ్ చేస్తాడో
అంటే అదే చెప్తున్నారు కదండి, అన్నీ ఉన్నా కూడా ఏదో లేనట్టు బిహేవ్ చేస్తుంటారు. అట్లా వాళ్ళు ఎట్లా బాగుపడతారో నాకు ఎప్పుడు అర్థం. వాడిని నేను అన్నాను కదా, ఎన్నో మాటలు అన్నాను, అందులో ఇదే ఒక్క మాట అండి, నువ్వు ఎట్లా బాగుపడతావు ఇట్లా బిహేవియర్ పెట్టుకొని అని అన్నాను. ఆ రోజు అన్నాను, ఇంకా తిట్టాను. అండ్ ఇక్కడ బాగుపడవు అని వినింటారు. అండ్ కొద్దిగా చెప్పడం మర్చిపోయాను. సో దాని గురించి కూడా కొద్దిగా చెప్పాలి. చెప్పకపోతే అది ఏంది అన్నది మీకు కూడా క్వశ్చన్ ఉండిపోతుంది. ఆ కేసు వరకు అంటే ఫోన్ ఎందుకు చేశాడు పోలీసులకి, అక్క ఎందుకు ఇంట్లో తిట్టేసింది అని అనుకోవచ్చు. సో దానికి చెప్పడం మర్చిపోయాను తొందరలో. సో దాని గురించి చెప్తున్నా. వాడు నాకు ఎందుకు బాగుపడవు అన్న వర్డ్ నా నోట్లో నుంచి వచ్చింది అంటే ఆ టైంలో అసలు నీకేం తక్కువ జరుగుతోందిడా, నీకు పేరు లేనిది పేరు తెప్పించి మంచిగా కూర్చోబెట్టి నీ ఫ్యామిలీలో ఒక మంచి పొజిషన్ ఉంది, ఇప్పుడు నీకు ఏ లోటు లేకుండా ఏ కష్టం లేకుండా ఒక పని చేయవు, నీకు నచ్చినట్టు ఉంటావు, నచ్చినట్టు పనుకుంటావు, నచ్చినప్పుడు నీకు నచ్చినట్టు అన్నీ జరుగుతున్నా కూడా నీకు ఏదో తక్కువైనట్టు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఏదో హెరాస్ చేసి కొట్టి తిండి పెట్టలేనట్టు చేయడము. అంటే అటు చేయడం అంటే ఇలా చెప్పాడు అని కాదు, చేయడం అంటే వాళ్ళు ఫోన్ చేసి నన్ను పిలిపించేసుకోండి, నేను వెళ్ళిపోతాను, ఏదో ఒకటి చచ్చిపోయినా నా వాళ్ళ ఎవరికో అబద్ధం చెప్పినాను, పిలిపించేసుకోండి అని వాడు డ్రామా క్రియేట్ చేయడము నాకు అది నచ్చలేదు, సెన్సిబుల్గా అనిపించలేదు. నీకు నచ్చలేదా అక్క, నేను ఉండదలుచుకోలేదు, నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేను అని నాకు మంచిగా చెప్పేసి ఉంటే ఓకే బాబు పో అని చెప్పేదాన్ని. అంతేగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఏదో టెన్షన్ పడిపోయి వాళ్ళు ఫోన్లు చేసేసి నేను ఏదో ఇక్కడ జరిగిపోయినట్టు ఇక్కడ ఏదో పెద్ద కష్టపెట్టేసినట్టు చేయడము నాకు నచ్చలేదు. అండ్ నిమ్మికి కూడా 100 ఫోన్ చేయండి అని చెప్పించడము, పోలీస్ వరకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏంటొచ్చింది నాకు అర్థం కాలేదు. అది బాధ. నిన్ను ఎక్కడుండేవాడిని తీసుకొచ్చి నిన్ను ఇంట్లో మనిషిలా చూసుకోవడమే మా తప్పైపోయింది అన్న బాధలో నేను మాట్లాడినా. దానికి నేను రిగ్రెట్గా నేను ఎప్పుడూ ఫీల్ అవుతాను. వాడు ఏదో చేశాడు, వాడిలా నేను బిహేవ్ చేయాలని అంటే నేను అనేదానికి కూడా ఏంటి అన్నది నాకే తెలుస్తుందండి ఆ పెయిన్. అండ్ ఇంకొకటి నేను చెప్పుకోకుండా కూడానే నేను ఎస్కేప్ అయిపోయి ఆ పాయింట్స్ కట్ చేసేయచ్చు. కానీ నేను ఎస్కేప్ అవ్వను. నేను చేసిందైనా కానీ అది నేను చేసినా తప్పే, పక్కనోడు చేసినా కూడా తప్పే. ఇంకొక విషయం, ఇప్పుడు ఇట్లా జరిగాయి కదా అని చెప్పి మనలో బాండింగ్స్ అంటే వాడు ఒక్కొక్కసారి అట్లా చేసినా కానీ నేను అవి మనసులోని పెట్టుకోను. ఆ టైం వరకు అనిపిస్తుంది ఇట్లా చేశాడు ఎందుకు అని. ఇప్పుడు కూడా నాకు అనిపించాను, నేను మీకు చెప్తున్నాను అలా అని. అది నేను రోజులు అదే నాకు ఇలాగ అన్నాడు మొన్న, నిన్ను ఇట్లా బిహేవ్ చేసినాడని ఈ రోజు నేను అట్లా అది అన్నాడా పనికిమాలినోడిలాగా పనికిమాలిన పని చేశాడులే అని చెప్పేసి వదిలేస్తా. దాని తర్వాత ఏంది శివ అన్నది ఆ టైంలో ఎట్లున్నాడో నేను అట్లే ఉంటా. నేను బాగా చూసుకోవాలన్నప్పుడు బాగానే చూసుకుంటాము, వాడికి అవసరమైనప్పుడు అవసరంగానే ఉంటాము. కానీ వాడికి తెలియాలి, వాడికి తెలిసి వస్తేనే వాడికి మార్పు వస్తుంది. మనం ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే కొలది వాడికి వాడిలో ఉన్న లూప్ హోల్స్ కానీ వాడిలో ఉన్న తప్పులు కనిపించవు. సో దాన్ని అన్నిటికీ ఓవర్కమ్ చేయాలి. ఇక్కడ లేకపోయినా కూడా బతుక్కోవాలి, బయటికి వెళ్ళినా అన్నా కూడా వాడు కొద్దిగా ట్యూన్ అవుట్ అవ్వాలి అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకొకటి, నా ఇంటికి వచ్చాడు అంటే తప్పు చేస్తే తప్పు చేశాడు అని చెప్పే రైట్ నాకు ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసినా కానీ కనీసం పోయి ఒక పనికి ఒరే వెళ్ళి కూర్చో అనడం తప్పు అనుకుంటే నువ్వు రేపు పొద్దున్న బయటికి వెళ్ళి బతకలేవు. నువ్వు హార్డ్ సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయాలి. ఇది అసలు నీకు మైనస్లో వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లమ్స్ లేవు, అసలు ప్రాబ్లమ్స్ అయితే లేవు. తనకి అంత నీట్గా చూసుకున్న వాళ్ళని ఇట్లా చేసేది మాకు కొద్దిగా కష్టం అనిపించింది. దాంట్లో నేను చేసిన దానిలో తప్పు. ఆ రోజు నేను కూర్చొని ఏడ్చిన దానికి వాడు పాపం నా దగ్గరికి వచ్చి గట్టి పట్టుకొని తప్పు అయిపోయింది అక్క నా కాలు పట్టుకొని ఏడ్చి అవి కూడా అన్నీ జరిగాయి. నేను అక్కడితోనే వదిలేసిన. కానీ ఈ సిచ్యువేషన్స్ చెప్తున్నాను అంతే. నేను ఇవన్నీ ప్రొలాంగ్ చేయము, అంటే ఇవే పట్టుకొని వేలాడుకుంటూ కూర్చోము. అవి అప్పటితో సిచ్యువేషన్స్ అయిపోయినా మీకు చెప్తున్నాను ఇట్లా జరిగినాయండి అని. అవి చెప్పడానికి కూడా ఏంది రీజన్ అని మీకు చెప్పిన. అది ఇంకంతకు మించి ఇంకేం లేదు. మా అందరి రిలేషన్స్ బాగానే ఉన్నాయి, అందరిలోని తప్పులు జరుగుతాయి, వాడిలోని జరిగినాయి, వాడిని మార్చడానికి ట్రై చేస్తున్నాం. వాడే ఆ క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకు అని అంతే తప్పితే మా నుంచి ఏం ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ వాడితో కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వాడు లేకుండా చెప్పేయడము కూడా అది ఏందో అన్నట్టు ఫీల్ అవుతారు. అంటే ఏమో వీళ్ళు కావాలని వీళ్ళకి నచ్చినట్టు చెప్పుకున్నారు అనుకోవచ్చు. సో నేను అది కూడా ట్రై చేస్తాను, ప్లాన్ చేస్తాను. అది వాడి కేసు ఇది అదనగానే వచ్చిన 20 డేస్కే నేను అన్నాను అసలు
నువ్వు కేసు అంటున్నావు కదా, నువ్వు నా ఇంట్లో డబ్బులు దొంగతనం చేసావని నేను కూడా కేసు నేను ఓపెన్గా చెప్తాను, నేను అబద్ధాలు నేను చెప్పను. నాకు ఎంత కాలింటే నేను ఆ మాట అని వింటాను. అలా అని చెప్పి నేనేం కేసు వాడి మీద పెట్టడం అట్లేం కాదు. నాకు ఆ కోపం వచ్చింది వాడు చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో. పోలీసుల దగ్గర పంపించిన అంటే ఇంకా లెక్కేసుకో. నేను తర్వాత నాకు కూడా అనిపించింది వాడేందో అంటే నాకేం బుద్ధి లేదు, నేనెందుకు అట్లా చేశాను. నిమేష్ నిజం చెప్పాలండి, నిమేష్ మాత్రం ఆ టైంలో చాలా పేషెన్స్గా వాడితో బాగా డీల్ చేస్తాను. నేను మాత్రం పేషెన్స్ తప్పిపోయాను. ఎందుకంటే నేను అనుకున్న శివ వేరు, ఈడు వచ్చిన తర్వాత వాడు చేసిన బిహేవియర్కి నాకు ఫిల్మెంట్లు ఎగిరిపోయి నాకు ఏం అవుట్ ఆఫ్ కంట్రోల్లో అయిపోయి నేను కూడా కొన్ని మాటలు దొడ్లాను, అలాంటి బూతులు తిట్టలేదు. దొరలాను. తర్వాత నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి వాడు ముఖం చూపించుకోలేక ఏడ్చి దాని తర్వాత కొద్దిసేపు తర్వాత కూల్ అయిపోయి ఓకేరా సారీ శివ తప్పు చేసిన, నేను ఆ మాటలు అనకూడదు అంటే నా నేను తప్పు చేస్తే నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను. చేయకుండానా నేను ఒకరి దగ్గర ఊరికే వాడు అలిగినా వాడు కూర్చున్నా నేను పోయి నేనుకోవాలంటే నేను ఆ టైప్ కాదండి. అండ్ ఇంకోటి దీనికోసం వీడిని బర్త్డేలోని ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ చేయట్లేదా అంటే రాంగ్. వాడు ఏమనుకోని వెళ్ళాడు. మాకు చెప్పిన రీజన్ ఒకటి, వాడు వెళ్ళిన రీజన్ ఒకటి. నిమ్మి బర్త్డే అని తెలుసు, నిమ్మి బర్త్డే అని తెలుసు కూడా వాడు వెళ్ళాడు. అలా అని చెప్పి మాకు వీడియోలో ఉండాలి కదా అని చెప్పి వాడిని ఉంచలేము. అందులోనే నేను వాడికి చెప్పాను, ఒరే నిమ్మి బర్త్డే బాగా చేయాలనుకుంటున్నాను, ఉండొచ్చు కదా అని అన్నాను అన్నమాట. దానికి వాడు బట్టలు ఏదో పెట్టాలి ఇది అనుకొని వెళ్ళాడు. సో నేను దానికి వీడియోలో వాడు కనబడాలి లేకపోతే జనాలు ఏమంటారని ఇది కాదు, ఉండాలి ఒక మనిషి మనతో ఎప్పుడు ఉండేవాడు కదా అని అనుకున్నాం. వాడు ఉండాలి అంటే ఓకే పో. దాని తర్వాత వచ్చాడు, హోలీ వీడియోలో మీరు చూసి ఉంటారు. సో లేడు అంటే అక్కడ లేడు, అంతేగాని వాడిని మనం సపరేట్ చేసేసి వాడిని ఒక రూమ్లో పెట్టి నువ్వు ఆడేది నువ్వు ఈడే ఉండు అని చెప్పలేదు. ఎప్పుడు వాడికి వాడికి ఏ రోజు కూడా మేము ఏ రోజు లోడ్ చేయలేదండి. వాడు సెల్ఫ్ వాడు ఏమనుకుంటాడంటే స్పాయిల్ చేసుకుంటున్నాడు. ఒక ఇదికి మీరు బిఫోర్ అంతే మంచిగా ఉండేది వాడికి ఎందుకు రాదో నాకు అర్థం కాదు. ఇది వాళ్ళ ఫ్యామిలీ వీడియో చూసినా కానీ వాళ్ళకి కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళతో మేము ఎప్పుడు ఏ రోజు ఫోన్ చేసి అయ్యో ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని మేము చెప్పలేము, చెప్పము. సో వాళ్ళ పేరెంట్స్తో ఏమనుకుంటారో అన్నది నాకు తెలియదు. కానీ నేను ఓపెన్గా మేము పాడుతున్నది జనాలకు కూడా తెలియాలి. జనాలు మాకు కమెంట్స్ ఇచ్చేస్తుంటే మేము తీసుకోలేకపోతున్నాం. ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే నాకు బీపీ పెరిగిపోతుంది. అదేంటి ఇంత పాడుతుంటే కమెంట్స్ ఏంది ఇట్లా చచ్చిపోతున్నాయి, మేము ఎంత బాగా వాళ్ళు చూసుకున్నా ఏం చేసినా మీరు చూసిన దీనికి ఇట్లా అనేస్తే మేము ఎంత చేసామని ఒక ఇది వెళ్ళిపోయినట్టుంది. సో అందుకు చెప్తున్నాను, వాడిని బ్యాడ్ చేయాలని ఇంటెన్షన్ నాకు అసలు లేనే లేదు. ఎప్పటి నుంచో అసలు చెప్పాలంటే ఈ వీడియో ఎప్పుడో నిమ్మి చేశాడు కానీ నేను పెట్టనివ్వలేదు. వద్దు నిమ్మి చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు, వద్దు నిమ్మి ఊకే ఎందుకు వాడికి ఇది వాడిని ఓడి ఎందుకంటే అవన్నీ చెప్పుకుంటా చెడ్డ చేయాల అవన్నీ ఎందుకులే అన్నట్లు అనుకుంటాంటారు. మీరు ఎట్లంటే ఏదో పిల్లోడు అమాయకుడు అన్నట్టు, అమాయకుడేగా మంచి తెలివితేటలు ఉన్నాయి, దాని గురించి మీరేం ప్రాబ్లం పడద్దండి. ఒకవేళ లెక్కాచారంలో నేనన్న రోజు కన్ఫ్యూజ్ చేయొచ్చు కానీ వాడే డబ్బు దగ్గర కన్ఫ్యూజ్ అవ్వడు. సో సేఫ్ సైడ్గానే ఉంటాడు అండ్ వాడి కష్టపడడం లేదు, హ్యాపీగా ఉన్నాడు. వాడు ఇక్కడ ఏమో హ్యాపీగానే ఉన్నాడు. ఒకవేళ హ్యాపీగా లేడు అనుకుంటే వాడే అడుక్కోవాలి ఎందుకు హ్యాపీగా లేను అని. ఎందుకంటే టీవీ వేసుకోవద్దా, ఫ్యాన్ వేసుకోవద్దా, ఇక్కడ కింద కూర్చోవద్దా, కింద కూర్చోవాలి పైన కూర్చోవద్దు అని రిస్ట్రిక్షన్స్ లేవు. నువ్వు ఎంతసేపైనా పండుకోవచ్చు, తర్వాత వస్తుందా లేదా. చాలా మంది కష్టపడి చదివిన వాళ్ళకి కూడా లేదు లైఫ్, అంతకంటే మంచి లైఫ్ ఉంది. నేను ఇప్పుడు ఒకటి నాతో పాటు వాడేం బయటకు వచ్చి కష్టపడుకుంటే ఎదగలే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను 3 ఏళ్ళు కష్టపడిండే దాంతో మీకు నా మీద ఒక అభిప్రాయం తెచ్చి తర్వాత వాడిని నేను కనిపించేది అట్లా చేసిన. సో ఇప్పుడు నాకుండే అభిప్రాయంతో నేను మళ్ళా పోయి బయట చేసినా కూడా చూసే వాళ్ళైనా చూస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే నేను కష్టపడి చేస్తాను. అలా ఇప్పుడు అందరూ ఉండేటప్పుడు కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి, అది రీజన్ ఉంటే కానీ వాడికి ఎందుకు రీజన్ లేకుండా వాడే తెచ్చుకుంటాడు. వాడికి ఏది ఉండదు, వాడిని బుద్ధి పుడితే ఉన్నట్టుండి అంతే మొగం మార్చుకుని ఇట్లా కూర్చుంటాడు. నేను జాన్సాలన్నా ఏంద్ర ఆడింగ్ లెక్క ఎప్పుడు చూసినా ఊరికి ఇట్లా మొగం పెట్టుకొని కూర్చుంటావు అని ఏదో కారణం ఉండలేదు, బాధపడేకైనా సమస్యలకైనా కారణం. కొంతమంది పాపం అమ్మాయిలు డీమార్ట్లోను రిలయన్స్ మార్ట్లోను వాళ్ళని చూస్తుంటాను నేను. పాపం కొంతమంది అంతసేపు నిలబడి జాబ్ చేస్తుంటారు, వాళ్ళకి 10,000 8,000 ఇస్తుంటారు. నీకు అమ్మ 3 పూట్ల మంచి తినుకుంటా హ్యాపీ. ఏమనుకున్నామంటే వాడు ఒకవేళ నిజంగానే మనతోనే పాపం లైఫ్ అంతా ఉండిపోతే
ఓపెన్ ఆన్ కెమెరాలో చెప్తానండి. ఒకవేళ నిజంగా వాడు ఇక్కడే ఉండిపోయాడు, మీరు ఇదే ఫుటేజ్ పెట్టుకోండి, తర్వాత మమ్మల్ని అడగండి. ఏమనుకున్నాం అంటే ఒక ఇల్లు కట్టిల్లా, ఒక సెంటున్నారు. ఇక్కడ ఎంత ఉండదు తెలుసు కదా, వైజాగ్లో 25-30 మేమున్న ఏరియాలో ఉంది. సెంటున్నరలో ఇల్లు కట్టించేద్దాం, వాడికి పెళ్లి చేద్దాం. పెళ్లి చేయాలని మాకు ఉందండి, కానీ పిల్లలు దొరకాలి కదా. పెళ్లి చేయండి అని కూడా కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. మేము ట్రై చేస్తున్నాం. పెళ్లి టైం అండ్ ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. అలా పెళ్లి సంబంధాలైన వాడికి పెళ్లి చేసి మీ ఇంటికి పంపించేస్తాం. సో కమెంట్ చేయండి. వాడి పెళ్లి చేసుకో అంటేనైనా వాడి మైండ్ బాగుంటుందేమో, వాడు ఏమేమి ఆలోచించుకోని వాడి సగము వాడి మైండ్ డిస్టర్బ్ అవ్వడానికో ఇంకే రీజన్స్ ఉన్నాయో నాకు తెలియదు. కొంచెం అయితే వాడికి మ్యారేజ్ గురించి అయితే ఎక్కువ దిగులు పడుతూ ఉంటాడు. పడుకునే వరకు అదే తాటే వాడికి కొద్దిగా అది, ఎందుకంటే తోడు ఉండాలండి. తోడు వాడు కోరుకుంటున్నాడు. బిహేవ్ చేసి నాకు చెప్తే వాడికి ఏమి విడతరమో ఏమి లేవు, మంచిగా ఉన్నాడు, కొద్దిగా హైట్ తక్కువ అంతే, అంతా బాగుంది, మాటలు ఆడతాడు, అన్ని మళ్ళా అలవాట్లు ఏం లేవు. వాడి మొత్తం బిహేవియర్ అంతా చాలా మంచిదండి. ఒక్కొక్కసారి అంటే ఏమో వాడికి ఉండొచ్చు, అక్క అంతా గొడవలు అనుకోనట్లా ఏమైనా చేయొచ్చు, కానీ రీజన్ ఉంటే చేసింటే బాగుండని నాకు అనిపిస్తుంది. మీరు ఇంకోటి అనుకోవచ్చు, వాడు లేనప్పుడు మీరు వాడి మీద సోది మాటలు చెప్పేస్తున్నారు. ఒకవేళ అది నిజం కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా, మమ్మల్ని అడుగుతారు కదా. సో మేము ఏదైనా కూడా మొఖం మీద చెప్తాం. ఈ రోజు కూడా చెప్పాల్సిన కారణం వచ్చింది కాబట్టి చెప్తున్నాను తప్పితే వాడిని చెడ్డ చేస్తే నాకు రూపాయి రాదు, కలిసి రాదు. నేను ఏం బిలీవ్ చేస్తానంటే ఏంటంటే ఇది ఎలా పోతుందంటే ఒక టైప్ ఆఫ్ వెళ్ళిపోతాను. ఇప్పుడు వాడు లేడా, వాడు ఎందుకు లేడని ఊహించేసుకుంటున్నారు. మేమేదో దూరం పెట్టేస్తున్నాము, ఏదో వీడియోలకే వాడుకుంటున్నాము, వాడిని అసలు మనిషిలాగే చూడట్లేదు. నేను చెప్తాను, ఇప్పుడు ఎవరైనా నా కాలర్ పట్టుకునో నాన్ని 2 ఏట్లు పీకేదో, నా బూతులు నన్ను తిడతా అంటేనో ఎవడన్నా మనిషి పడతాడా చెప్పు? ఇప్పుడు వానికి నేను అంత ఫ్రీడమ్ మేము ఇంకపోతే, వాడితో అంత క్లోజ్ లేకపోతే ఆ చనువు వస్తుంది. ఒకటి వాడి క్లోజ్ మేము ఇచ్చినా వాడు తీసుకోలేడు. అది ఎందుకు వాడికి పురుగు వస్తుందో, ఉన్నప్పుడు ఏదో 1 రోజు 2 రోజులు చేసేస్తాడు, ఆ 3వ రోజు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. సో వాడిని ఎక్స్పెక్ట్ చేయడం మానేసామండి. వాడితో ఎక్స్పెక్ట్ ఎప్పుడూ చేయలేదు. ఏమనుకున్నామంటే నా ఫ్యామిలీనే అనుకొని ఒక రోజు వెళ్ళి అక్కడ ఉండు అన్నాం, అది తప్పైపోయింది. దాని తర్వాత నుంచి ఇంకా వాడికి ఏది చెప్పట్లేదు. వాడికి నచ్చితే వాడు చేస్తాడు, లేదంటే లేదు, అంతే. ఇక్కడ ఏది కష్టపడ్డు వాడిని ఏమి బయటోళ్ళ చూడము, బయటోళ్ళలో చూసింటే వాడు ఉండడు. వాడిని మేమైతే ఫ్యామిలీగానే అనుకున్నాం, వాడు ఏమనుకున్నాడో అది నాకు తెలీదు. ఒకవేళ ఏదైనా నెక్స్ట్ వీడియో చేస్తే తెలియకుండా మీకు పెట్టి వినిపిస్తాను. సో మేమైతే ఫ్యామిలీ అనుకున్నామండి. వాడిని ఇప్పటికి కూడా నేను వాడిని తమ్ముడని అనుకుంటాను, కానీ నాకు కొద్దిగా ఎక్కడో దగ్గర బాధ ఉండిపోయింది. వాడు ఎందుకు ఇట్లా చేస్తాడు, ఎప్పుడంటే అప్పుడు కోపం చేస్తాడు అని ఒక్కొక్కసారి ఎందుకు ముఖం మార్చేసుకుంటాడు, ఒక్కోసారి ఎందుకు అలిగేస్తాడు, ఒక్కోసారి ఎందుకు మాట్లాడు, అసలు నా ఇంటికి వచ్చి నా మీద అలగడం ఏంటి, నేను ఏదైనా చేశానా అని 100 క్వశ్చన్స్ నాకు వస్తాయి. అనిపించినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఇంత ఇట్లా ఎలా ఉంటాడు అని. అంతే, దాన్ని తప్పితే వాడికి నాకు ఏం లేవండి. వాడు ఎప్పుడు నా తమ్ముడే, వాడు మంచిగానే ఉండాలనుకుంటాను. వాడు చిన్నోడు ఏదో ఒకటి అంటాడు, అంటే అంటాడంటే నన్ను ఏం బూతులు తిట్టాడు అట్లా అని కాదు, మంచిదే, వాడు రెస్పెక్ట్ ఇస్తాడు, అంతా ఓకే. కానీ వాడికి నచ్చినప్పుడు వాడికి ఏమనిపిస్తుందో ఓ టైప్ బిహేవ్ చేస్తాడు వీడిగా, అదొక్కటే ప్రాబ్లం. తప్పితే వాడు మాకు రెస్పెక్ట్ ఇవ్వడు, మమ్మల్ని అట్లా ఏం లేదండి, రెస్పెక్ట్ ఇస్తాడు, మా రెస్పెక్ట్ మాకు బాగానే ఇస్తాడు, అంతా బాగానే ఉంటాడు. అదొక్కటే వాడితో ఇష్యూ ఉంది. వాడికి ఉన్న నీకు 2 ప్రాబ్లమ్స్, ఒకటి పెళ్ళి, ఒకటి కాసు. ఆ రెండింటికి ఎంత రిలేషన్ అయినా కూడా బ్రేక్ అయిపోతుంది ఆ స్పాట్లోనే. నేను ఒకటి చెప్తాను, నాకు తెలిసినంత వరకు ఫస్ట్ చూస్తాను దాంట్లో ఈ మనీ వల్ల చాలా రిలేషన్స్, ఓన్లీ మనీ, అమ్మాయి, ఈ 2 మ్యాటర్లో ఎవరినైనా చేంజ్ చేసేస్తాడు వాడు, ఎట్లయినా వానికి నచ్చి చేస్తాడు. అంటే డిఫెక్ట్ ఏది అంటే ఉండడం వల్ల వాడు అలా ఫీల్ అయిపోతున్నాడేమో, కానీ దొరుకుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను వాడికి మంచి అమ్మాయి దొరుకుతుంది అని. దేవుడి దయ వల్ల మంచి అమ్మాయి దొరకాలి. మీరు కూడా కమెంట్ చేయండి, ఎవరైనా మంచి అమ్మాయి ఏమైనా ఉంటే, కట్నాలు వద్దు, ఏమి వద్దు, అమ్మాయి మంచిదై ఉంటే చాలు. సో మీరు మీ శివగాడికి ఒక సంబంధం చూసేవాడు అవుతారు.
అది నేను కోరుకుంటుంది. మీరు ఇంకేమి హార్ట్ తీసుకోవద్దు, మాకు కాదు, కామనే వాడిని చూసి అయిపోయింది అలా అని చెప్పి వాడిని ఎందుకు మేము వాడిని ఇది ఎందుకు చెప్తానంటే మీ క్లారిటీ కోసం అంతే, మీ క్లారిటీ రావాలని చెప్పి మనము ఏ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్కడి వరకు వచ్చినాం అనేది మైండ్లో గుర్తున్నప్పుడే మనం ఎప్పుడైనా లైఫ్లో ముందుకు పోతాం, సక్సెస్ అవుతాం. ఈ ఫార్ములాకి తెలియకపోతే డబ్బు వచ్చినోడో రకంగా, డబ్బు లేనివాడో రకంగా, మనం మాట్లాడే విధానము డబ్బు లేనివాడో విధంగా, డబ్బు వచ్చిన విధంగా, మర్యాద ఇచ్చే విధంలో డబ్బు లేనివాడో విధంగా, డబ్బు ఇచ్చే విధంగా ఇట్లా ఏవైనా చేంజెస్ అయితే పోతున్నాయంటే వాళ్ళ లైఫ్ బ్యాలెన్స్గా ఉండదు. అదైతే నిజమే. నేను ఇప్పుడుకి నేను అప్పుడు ఏదైనా పని చేసేది ఇప్పుడు కూడా చేస్తా, అప్పుడు చేస్తా, ఇప్పుడు చేస్తా, ఏ పనైనా ఎప్పుడైనా చేస్తా, ఎట్లున్నానో అట్లే ఉంటా, బట్టలు కూడా అవే అట్లా టైప్ మనీ అనుకుంటే మనం మనది అనుకుంటే అన్నీ జరుగుతాయండి, మనం కాదు అని అనుకుంటే డబ్బు వచ్చి పోతుంది, మనుషులు వచ్చి పోయేది ఉండదు. సో మనుషులకి ముఖ్యంగా వాల్యూ ఇవ్వాలి. నాకు ఎప్పుడు ఒకటే జరుగుతుంది, అది ఎందుకు మా ఇద్దరితో ఎందుకు అట్లా జరుగుతుంది అనిపిస్తుంది. అతి ప్రేమ, అతి చనువు, అతి మర్యాద, మన అనుకొని ఎక్కువ చూసుకున్నప్పుడు ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి. ఈ యూత్ మ్యాటర్లు అయినా ఏవైనా సరే అయినా ఎవరైనా ముగ్గురు కలిసి ఉన్నారంటే ఆ డిస్ప్యూట్స్ ఉంటాయి, కామనే. కానీ అవి రీజన్ ఉండాలి, వాడి దగ్గర రీజన్స్ లేవు, అది మా దగ్గర జరుగుతుంది. సింపుల్ అంతే అండి, ఇంకేం లేదు శివ గురించి అంటే అంతే. అండ్ మీరు కూడా వాడి గురించి అంటే ఇప్పుడు మేము ఒకవేళ కొంతమందికి అనిపించవచ్చు ఏంటి అక్క అంత హార్డ్గా మాట్లాడింది, అంత హార్డ్గా మాట్లాడారు వాడి గురించి దూరంగా ఉంటాయి అని అనుకోవద్దు. వాడు మారాలి, చాలా మారాలి. మంచిగా ఉంటే వాడి లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా. వాడు అదే మంచి పిల్లోడే. ఏదైనా సమస్య ఉంటే పెట్టండి, కామెంట్ చేయండి. లవ్ యూ, టాటా. మినిమేష్ చౌదరి ఉన్నా హ్యాపీగా సంతోషంగా ఉంటాను. వానికి కూడా చెప్తాను, నేను నా మాతో ఉన్నా, నువ్వు సపరేట్ బాగున్నావా లేదా అనేది ఒకటి నాకు హ్యాపీ, అంత మించి ఏం లేదు. అంతే, అది చెప్తాను. నీకు నచ్చిన చోటు ఉండు, నీకు నచ్చిన చోట పెరుగు, నీకు నచ్చినట్లు చెప్పాలండి. మా దగ్గర ఉన్నావు మా బాధ్యత. ఒకటి చెప్పాలి, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువ మేము చేసాం. సో గ్రాటిట్యూడ్ నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ ఉండింటే బాగుండు. అది కొన్ని సిచ్యువేషన్లో బిహేవియర్ చూస్తే మనం ఏం చేయాలి. నేను ఇంకొకటి చెప్పాలి, వాడు ఇంకా మంచిగా ఉండింటే నాకు తెలుసు ఈ పాటికి ఈడుగా అది ఏడో పెట్టుకునేదాన్ని నేను. వాడు చేసే రోజు యాక్షన్స్కి అట్లా మా ఇద్దరు కొద్దిగా అట్లా డిస్టెన్స్ పెరిగిపోతుంది. అది డిస్టెన్స్ పెరిగిపోతే ఏమవుద్దంటే ఏంది వీడు అన్నట్టు అయిపోతుంది. టాటా. మినిమేష్ చౌదరి ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేసేయండి. అండ్ ఏమైనా ఒకవేళ వాడికి ఇంట్రెస్ట్ ఉండింటే, అంటే ఏమైనా మీ ఫ్యామిలీ గురించి చెప్పొచ్చు అని వాడు ఏమైనా అంటే వీడియో చేస్తా, లేకపోతే లేదు. సో నేను చెప్పే ఒకటే ఏంటంటే వాడిని బ్యాడ్గా అనుకోకండి, మేము ఇలా చెప్పామని మమ్మల్ని బ్యాడ్ అనుకోవద్దు. అదే మీకు కన్వే చేయాలనుకుంటున్నాను అంతే. ఏదన్నా మా ఫ్యామిలీ అంతే, వాడు నా ఫ్యామిలీనే, జీవితం గుణపాఠం నేర్పిస్తున్నట్టు అట్లా వాడు నా ఫ్యామిలీనే. వాడు ఇక్కడ ఉన్నా ఒకటే, ఉండకపోయినా కానీ మంచిగా హ్యాపీ బతకాలనేదే కోరుకుంటాం. వాడిని ఎప్పుడు మేమేమి చెడ్డగా ఉండాలనుకో. అలా అని ఇప్పుడు నేను వీడియో చేశానంటే వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, మా దగ్గరే ఉన్నాడు, మా అమ్మ దగ్గర ఉన్నాడు, మేము ఇక్కడ మీ దగ్గర ఉన్నాను నేను. సో మీరు ఏమనుకోవద్దు, వాడు ఉన్నంత వరకు వాడు మన దగ్గర ఉంటే మన బాధ్యతగా మనం ఏం చేయాలి అది చేస్తాం అంతే. వాడు మీరు అనుకుంటానే దానికంటే 1000 రెట్లు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో అది వాడు తెలుసుకోలేకపోతాడు అంతే. వాడికి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా, ఈడ కొట్లాడి వెళ్ళిపోతాడు, నెలకి తెలుస్తుంది. మళ్ళీ ఫోన్లు చేసి ఆగా నేను వస్తానాక, నేను లేవగాక, నేను ఆడుంటేనే ఈడుంటే నాకు మర్యాద లేదక్క, నాకు ఇది అని మళ్ళీ అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ వచ్చిన సక్రంగా ఉంటాడు, మళ్ళీ పురుగు పుడుతుంది, మళ్ళీ చెప్తున్నాను కదండి. వాడికి పెళ్ళి కాలే, అదొకటి ఉండిపోయింది, అదొకటి అయితే సెట్ అయిపోతుంది అంతే. సరే అండి, బాయ్.